పాటలు పాల్గొనవాళ్ళు ధనవాసం చెందుతూ పాటలు పాల్గొనవాలి. డబ్బాలు పెట్టడానికి 220 అంటే అన్ని ప్రకారాలు కంపెనీ స్టేట్మెంట్ చేసి తక్కువ కూర్చోబెట్టి నెగోషియేట్ ఈడిగా వస్తున్నారు అదే నలుగురు చేస్తున్నారు అందరికీ నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు 2025-26 సంవత్సరానికి దేవస్థానం వద్ద అవసరమైనటువంటి టెండర్లు బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు 2వ దఫా నిర్వహించడం జరిగింది. ఈ 2వ దఫాలో ఈ కొబ్బరికాయలు పూజా ద్రవ్యాలు విక్రయించుకునే హక్కులకి వేలం పాటలు, పూలు పూలమాలలు అమ్ముకునే హక్కులకి, కళ్యాణ మండపం వివాహాలకి ఇచ్చుకొని లైసెన్స్ హక్కులకి బహిరంగ వేలం పాటలు నిర్వహించగా పాటదారుల మధ్య పోటీ తక్కువగా ఉన్నందున పాటల్ని తిరిగి ఈ నెల 17వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా టెండర్స్ అమ్మవారికి పడితరము సామాగ్రి సప్లై చేసేదానికి, నిత్య పుష్పం సప్లై చేసేదానికి సీల్ టెండర్స్ 2 వచ్చాయి. వాటిని కంపారిటివ్ స్టేట్మెంట్ వేసిన తర్వాత అవి ఫైనలైజ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు కూడా హుండీలో లెక్కింపు కార్యక్రమం బ్యాంక్ అధికారులు మరియు భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి ఇక్కడికి మన పర్యవేక్షణకు వచ్చినటువంటి శ్రీధర్ నాయుడు గారికి, అల్లారి విజయ్ కుమార్ గారికి, మా ప్రధాన అర్చకులకి, సిబ్బందికి, అందరికీ, టెండర్దారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు 12/2/2025 మాఘ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం నందు ఉదయం 9:30 గంటలకి సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అదేవిధంగా మాఘ పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకి అనివేటి మండపం నందు అమ్మవారికి ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అర్చక స్వాములు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ సామూహిక సత్యనారాయణ వ్రతంలోనూ మరియు సాయంత్రం జరిగే అమ్మవారి ఊంజల్ సేవలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి చేయొచ్చు. శ్రీమాత్రి
రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు రేపు 12వ తారీఖు బుధవారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం 9:30 రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ వైభవంగా జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలు 500 రూపాయల ఆఫీస్ కార్యాలయంలో చెల్లిస్తే పూజా ద్రవ్యాలన్నీ కూడా ఆఫీస్ కార్యాలయాలకు అందజేస్తారు. కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ వ్రతానికి మన సహాయ కమిషనర్ గారి అనుమతితో అన్నవరం నుంచి సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం, సత్యనారాయణ స్వామి వారి ప్రతిమలు కూడా తెప్పించడం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతో అదృష్టమైన విశేషమైన అన్నవరంలో జరిగేంత గొప్పగా సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంకల్పించారు. కాబట్టి ఈ యొక్క గొప్ప విశేషమైన కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా సత్యనారాయణ స్వామి మరియు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సాయంత్రం 6 గంటలకి అమ్మవారు మాఘ పౌర్ణమి చంద్ర కళలతో ఉట్టిపడే ఆ జగజ్జనుడికి సాయంత్రం 6 గంటలకి ఊంజల సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఊంజల సేవా కార్యక్రమంలో అమ్మవారికి విశేషమైన సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణము మరియు వేద పారాయణము, వేద స్వస్తి, అనేక రకాలైన వినోదకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం ఊంజల సేవలో ఉన్న అమ్మవారిని ధరించి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు.